సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.28 లక్షల మంది పెన్షన్లను రద్దు చేస్తుంది. అధికారుల పరిశీలనలో అనర్హులుగా తేలడంతో క్యాన్సిల్ చేసింది. అనర్హులకు గుర్తించేందుకు అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించిన పరిశీలన చేపడుతున్నారు. లబ్ధి పొందుతున్న వారికి నిజంగా అర్హత ఉందా లేదా అనే విషయాలను తెలుసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.28 లక్షల మంది పెన్షన్లను రద్దు చేసింది. అధికారుల పరిశీలనలో అనర్హులుగా తేలడంతో క్యాన్సిల్ చేసింది. అనర్హులను గుర్తించేందుకు అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేపడుతున్నారు. లబ్ధి పొందుతున్న వారికి నిజంగా అర్హత ఉందా లేదా అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో చాలా మందికి అర్హత లేకపోయినా అడ్డదారిలో పెన్షన్లు పొందుతున్నట్లు తేలింది. దీంతో వీరికి పెన్షన్లను కట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెరిఫికేషన్ ప్రక్రియ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరణించిన వారి పేర్లతో పాటు ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో లేని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, 5 ఎకరాలకు పైగా పొలం ఉన్నవారు, పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉన్నారు. మొత్తం 1.28 లక్షల పెన్షన్లను తొలగించగా ఇందులో 1.02 లక్షల మంది గ్రామాల్లో ఉంటున్నారు. ఇక మిగిలిన 26,000 పెన్షన్లను మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి. గ్రామాల్లో ఎక్కువ మంది అర్హత లేకపోయినా పెన్షన్లను పొందుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. కేవలం అనర్హులను మాత్రమే తొలగించామని, అర్హులకు ఎప్పటిలాగే నిధులు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే కొత్త పెన్షన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వం సూపర్ న్యూస్ తెలిపింది. త్వరలోనే కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలించారు. వారిలో మొత్తం 48,000 మందిని ఎంపిక చేశారు. వీరికి త్వరలోనే పెన్షన్లను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అర్హులైన జాబితాను సిద్ధం చేయగా ఇందులో వికలాంగులు, వితంతువులు ఎక్కువగా ఉన్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సిన అవసరం ఉందని, ఆమోదం లభించాక నిధులను విడుదల చేస్తామని తెలిపారు. అయితే అనర్హులను తొలగించడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతోంది. దీంతో పాటు కొత్తగా అర్హులైన వారికి అందించడానికి నిధుల కొరత ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పలుకుబడి అధికారులకు లంచాలు ఇచ్చి చాలా మందికి అర్హత లేకపోయినా పెన్షన్లను పొందుతున్నారు. దీనివల్ల నిజమైన అర్హులకు నష్టం జరుగుతోంది. దీంతో అధికారులు సమగ్ర వెరిఫికేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రతి పింఛన్దారుడి అర్హతలను పరిశీలిస్తున్నారు. నిజంగా అర్హత ఉందా లేదా, దొంగదారిలో పొందుతున్నారా అనే విషయాలు తెలుసుకుంటున్నారు. అనర్హులు అని తేలితే వెంటనే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. కాగా వచ్చే నెల నుంచి నేరుగా బ్యాంక్ అకౌంట్లో పింఛన్ జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.